తిరుపతిలో మోహన్ బాబు యూనివర్సిటీలో ఫీజు దోపిడీకి వ్యతిరేకంగా ధర్నాకు వెళుతున్న విద్యార్థి సంఘ నేతలను కిడ్నాప్ చేయడం తీవ్ర కలకలం రేపింది. ఎంబీ యూనివర్సిటీ దోపిడీకి వ్యతిరేకంగా కలెక్టరేట్ వద్ద విద్యార్థి సంఘ నేతలు ధర్నాకు పిలుపునిచ్చారు. కలెక్టరేట్ వెళుతున్న సమయంలో ఏఐఎస్ఎఫ్ నేతలైన అక్బర్, వినోద్లను వర్సిటీ బౌన్సర్లు కిడ్నాప్ చేశారు. తిరుచానూరు లెమన్ ట్రీ హోటల్ వద్ద మహీంద్రా థార్ కార్లు ఇద్దరిపై దాడి చేసి ఆ తర్వాత కిడ్నాప్ చేశారు. దాంతో ఏఐఎస్ఎఫ్ నాయకుడు బండి చలపతి తిరుచానూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదే విషయానికి సంబంధించి మా ప్రతినిధి కార్తీక్ మాట్లాడుతున్నారు. కార్తీక్, ఆ కార్ ఎవరిది అంటే రిజిస్ట్రేషన్ నెంబర్ కనబడుతూ ఉంటుంది కదా, కార్ ఎవరిదని తేలింది, ఏం జరిగింది అసలు? విద్యార్థి సంఘ నేతల వాదన ఏంటి? దీని మీద యూనివర్సిటీ నుంచి ఎవరైనా స్పందించారు మోహన్ బాబు తరపు నుంచి? ఇప్పటివరకు అయితే మోహన్ బాబు యూనివర్సిటీ నుంచి అయితే ఎలాంటి మోహన్ బాబు యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి ఫీజుల దోపిడీకి వ్యతిరేకంగా కూడా పెద్ద విద్యార్థి సంఘాలు అయితే ఇటు గవర్నర్ తో పాటు సీఎం చంద్రబాబుకి, లోకేష్ కు కూడా ఫిర్యాదు చేయడం కూడా జరిగింది. అదేవిధంగా పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఆ సెల్ఫీ వీడియోలను కూడా రికార్డ్ చేసి విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఈ రోజున ఉదయం జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద ధర్నాకు బయలుదేరుతున్నటువంటి ఏఐఎస్ఎఫ్ సంబంధించినటువంటి విద్యార్థి సంఘ నేతలను మోహన్ బాబు యూనివర్సిటీకి సంబంధించినటువంటి బౌన్సర్లు కిడ్నాప్ చేయడం కూడా జరిగింది. ఇది పెద్ద సంచలనంగా మారిందని చెప్పాలి. విద్యార్థి సంఘ నేతలైన అక్బర్ తో పాటు వినోద్ అనేటువంటి ఇద్దరిని కూడా బలవంతంగా వారిని దాడి చేసి తార్ వాహనంలో కూడా ఎక్కించుకొని వెళ్ళడం కూడా జరిగింది. అయితే నేరుగా మోహన్ బాబు కాలేజీ రూట్ లో వెళ్తున్నటువంటి క్రమంలో వారిని పోలీసులు సకాలంలో ఉన్నటువంటి విద్యార్థి సంఘ నేతలు ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యంలో వెంటనే కూడా స్పందించారు. వారందరి మీద కూడా పెద్ద ఎత్తున 3 ప్రత్యేకమైనటువంటి వాహనాల్లో కూడా ఆ తార్ వాహనాన్ని చేజ్ చేసి మరి పట్టుకోవడానికి కూడా ప్రయత్నం చేశారు. అయితే వాళ్ళు పలు రకాల ఏదైతే వేరే రూట్ లో వెళ్ళిపోవడం కారణంగా మరింత దూకుడుగా కూడా పోలీసులు వివరించినటువంటి నేపథ్యంలో కొద్దిసేపటి క్రితమే నారావారిపల్లి వద్ద ఈ తారు వాహనంలో కిడ్నాప్ చేసి తీసుకెళ్తున్నటువంటి బౌన్సర్లతో పాటు ఆయా వాహనాలను కూడా చేజ్ చేసి పోలీసులు పట్టుకోవడం కూడా జరిగింది. ఇటు బౌన్సర్లతో పాటు వాహనాలను కూడా సీజ్ చేశారు. విద్యార్థి సంఘంకి సంబంధించినటువంటి వినోద్, అక్బర్ ఇద్దరు నేతలను కూడా క్షేమంగా బయటికి వారి నుంచి రక్షించడం కూడా జరిగింది. అయితే అంతకు ముందుగానే వారిని దాడి చేసి కొట్టారని మాత్రం విద్యార్థి సంఘం నేతలందరూ కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. ఒక రకంగా గతంలో కూడా ఇదే రకమైనటువంటి వ్యవహారాన్ని మోహన్ బాబు యూనివర్సిటీకి సంబంధించినటువంటి బౌన్సర్లు అడ్డంగా వ్యవహరించారు. గతంలో రిపోర్టర్ల మీద దాడి చేశారు. దాని తర్వాత ఇప్పుడు ఏకంగా సంఘం నేతలనే కిడ్నాప్ చేసి తీసుకెళ్లడంపై మాత్రం తిరుపతి పోలీసులు మాత్రం చాలా సీరియస్ గా ఈ వ్యవహారాన్ని తీసుకున్నారు. చక్రి, అవునట్ ఏంటి అంటే అసలు ఈ వ్యవహారం అంతా ఏంటి గొడవ? అసలు కిడ్నాప్ చేసి ఏదో సినీ ఫక్కీలో కిడ్నాపులు చేయడం ఇదంతా అసలు అందులోనూ ఏపీలో జరుగుతున్నటువంటి పరిస్థితి. అంటే ఖచ్చితంగా అంటే ఏదైతే విద్యార్థి సంఘ నేతలు గత కొద్ది రోజులుగా కూడా కాలేజీ ఫీజుల విషయంలో కావచ్చు, అక్కడ జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాల మీద ఇప్పటికే ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేయడమే కాకుండా ప్రత్యక్షంగా తాము ధర్నాకు దిగుతామంటూ కూడా పిలుపునిచ్చారు. ఇది నిన్న రాత్రి ఏఎస్ఎఫ్ తో పాటు మిగిలిన విద్యార్థి సంఘం నేతలందరూ కూడా ఇచ్చారు. అయితే ఇదే క్రమంలో ధర్నా కోసం బైక్ మీద వెళుతున్నటువంటి వారిని ఏకంగా మోహన్ బాబు కాలేజీకి సంబంధించినటువంటి బౌన్సర్లు తిరుచానూరు వద్ద వారిని అడ్డగించి వారిని దాడి చేసి వారిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లడంపై మాత్రం తీవ్రమైనటువంటి దుమారాన్ని లేపింది. ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఇక్కడ పోలీసు వ్యవస్థ తీరుపైన కూడా పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తున్నటువంటి పరిస్థితి. ధర్నా కోసం వెళ్తున్నటువంటి వారిని ఇలాగా కిడ్నాప్ చేసి తీసుకెళ్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారంటూ కూడా పెద్ద ఎత్తున విద్యార్థి సంఘం